హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అల్లం టీ ప్రిపేర్ చేసుకుందాం. అల్లం మనకి ఆల్ పర్పస్ మెడిసిన్లా ఉపయోగపడుతుందండి. అల్లంలో జింజరాల్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా అధికంగా ఉన్నాయండి. అల్లంలో మనకి విటమిన్ B3, B6, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్, రిబోఫ్లావిన్, నియాసిన్ అనేవి కూడా లభిస్తాయండి. అల్లం తీసుకోవడం వల్ల శరీరంలోని ఇమ్యూనిటీని పెంచుతుంది, ఆకలిని తగ్గిస్తుంది, కండరాల నొప్పిని తగ్గించడానికి, జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి త్వరగా కోలుకోవటానికి, వికారంగా ఉన్న డైజెషన్ అవ్వకపోయినా అల్లం చక్కగా ఉపయోగపడుతుందండి. ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది, మెయిన్గా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే క్యాన్సర్ సెల్స్ గ్రోత్ని కూడా తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ని, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుందండి అల్లం అనేది. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అల్లం టీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గ్రేటెడ్ జింజర్ చిన్న ముక్క, పీల్ ఆఫ్ చేసి గ్రేట్ చేసుకోవాలి, క్రష్డ్ యాలకులు 4, పంచదార 3 టేబుల్ స్పూన్స్, టీ పొడి 1 టేబుల్ స్పూన్, అలాగే 2 కప్స్ మిల్క్, 1 కప్ వాటర్. టీ ప్రిపేర్ చేసుకోవడానికి సాస్ ప్యాన్ తీసుకొని 1 కప్పు వాటర్ పోసుకొని దంచిన 4 యాలకులు, అలాగే తురిమిన అల్లం, అలాగే 1 టేబుల్ స్పూన్ టీ పొడి, 3 కప్స్కి కప్పుకి 1 స్పూన్ చొప్పున పంచదార వేసుకోవాలంటే 3 స్పూన్స్ పంచదార వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి మరిగించుకుందాం 3 మినిట్స్ వరకు. 3 మినిట్స్ తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్నీ, అంటే టీ పొడి ఫ్లేవర్, అల్లం ఫ్లేవర్, యాలకుల ఫ్లేవర్ వాటర్లోకి బాగా వస్తుందన్నమాట. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకుందాం. 2 కప్స్ మిల్క్ని ఈ విధంగా యాడ్ చేసేసుకొని బాయిల్ చేసుకుందాం. ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరలా 3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. మిల్క్ ఫ్లేవర్ తెలియకుండా ఉండాలి అంటే కనుక ఇలా 3 మినిట్స్ వరకు మరలా మరిగించుకుంటే టేస్టీగా ఉంటుంది. అల్లం క్రష్ చేసి వేస్తే నార్మల్ ఫ్లేవర్ ఉంటుందండి, బట్ ఇక్కడ గ్రేట్ చేసి వేయటం వల్ల అల్లం ఘాటుగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. వేడి వేడి టీ కలర్ఫుల్గా అల్లం ఫ్లేవర్తో రెడీ అయిపోయిందండి. స్ట్రైనర్ తీసుకొని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుందాం. మనం యాడ్ చేసిన 3 కప్స్ లిక్విడ్స్లో 1/2 కప్ అనేది మరిగిపోయిందండి. ఒక్కొక్క కప్పు 3/4 కప్పు చొప్పున టీ అనేది వచ్చింది. అంటే ముగ్గురికి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చక్కగా సరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. మార్నింగ్ లేచి ఈ విధంగా టీ ప్రిపేర్ చేసుకుంటే, టీ పొడి కూడా వండర్స్లో ఒక వండర్ అయిన టీ పొడి ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే, అలాగే అల్లం ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకుంటే వండర్ఫుల్గా ఉంటుంది కదండి. మీకు కూడా తాగాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఈ కొలతలతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని తాగండి. హ్యావ్ ఏ రిలీఫ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.